బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ ని చూపించే ఇంపార్టెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఒక స్పెసిఫిక్ డేట్ కి కంపెనీ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి అండ్ ఎంత లయబిలిటీస్ ఉన్నాయని మనకి చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ టాప్ లో కంపెనీ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్. దాని కింద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2025 అని డేట్ మెన్షన్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ డేట్ కి కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ ని షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్ మెయిన్లీ 2 సెక్షన్ లో డివైడ్ అవుతుంది. ఫస్ట్ సెక్షన్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఇక్కడ కంపెనీ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మనకి చూపిస్తారు. ఫస్ట్ ఐటమ్ షేర్ హోల్డర్స్ ఫండ్. ఇది షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసిన మనీ. ఇందులో షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటాయి. నెక్స్ట్ లయబిలిటీస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇస్ నాన్ కరెంట్ లయబిలిటీస్, సెకండ్ వన్ ఇస్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ అన్ని ఈ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. ఈ 1 year లోపల రీపే చేయాలి. షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అన్ని ఈ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ అసెట్స్. అసెట్స్ అంటే కంపెనీ దగ్గర ఉన్న రిసోర్సెస్. అసెట్స్ ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇస్ నాన్ కరెంట్ అసెట్స్, సెకండ్ వన్ ఇస్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఇవి లాంగ్ టర్మ్ యూస్ కోసం ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని ఈ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ కరెంట్ అసెట్స్. ఇవి షార్ట్ పీరియడ్ లో క్యాష్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని ఈ సెక్షన్ కిందకి వస్తాయి. బ్యాలెన్స్ షీట్ లో ఒక నోట్స్ కాలం కూడా ఉంటుంది. నోట్స్ అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. బ్యాలెన్స్ షీట్ లో ఇన్ఫర్మేషన్ షార్ట్ గా సమ్మరీ ఫార్మాట్ లో ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సెపరేట్ గా నోట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ బ్రేక్ డౌన్ చేయడం, బారోయింగ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని ఈ సెక్షన్ లో మనకి ఉంటాయి అన్నమాట. ఫైనల్ గా టోటల్ అసెట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఇది అకౌంటింగ్ గోల్డెన్ రూల్. సింపుల్ గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ దగ్గర ఏం ఉన్నాయి ప్లస్ ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని క్లియర్ గా చూపించే స్టేట్మెంట్. నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.